ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లందరికీ ముఖ్యమైన వార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర పథకంతో 2025-26 సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ నెల 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మాత్రమే అవకాశం కల్పించింది. దీనికి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్కమ్ మరియు క్యాష్ సర్టిఫికేట్, అలాగే ఒక అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేయబడి ఉంటుంది. ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అయి ఉండాలి. డ్రైవర్ పేరు మీద ఒరిజినల్ ఆర్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీలోపు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సచివాలయం వాళ్ళు ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఈ నెల 24వ తేదీకి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. అక్టోబర్ 1వ తేదీ దసరా పండుగ రోజు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ 15,000 తమ అకౌంట్లో సీఎం చేతుల మీదుగా డిపాజిట్ చేస్తారు. పోయినసారి అప్లై చేసుకున్న వాళ్ళు మరియు ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి వెహికల్ మార్చుకున్న వాళ్ళు, అలాగే కొత్తగా వెహికల్ కొన్న వాళ్ళు మళ్ళీ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందే. కాబట్టి పైన చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని ఈ నెల 17వ తేదీ సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.